మీరు చూస్తున్నది ఇండియన్ బ్యాంక్ స్టేట్ హెడ్ ఆఫీస్ నిర్మాణం కోసం అమరావతి రాజధానిలో E3 సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద కేటాయించిన 40 సెంట్ల ప్రభుత్వ భూమి. CRDA కోర్ క్యాపిటల్ బ్యాంక్ స్ట్రీట్లో ఇండియన్ బ్యాంక్ లొకేషన్. నవంబర్ 28న యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ఇండియన్ బ్యాంక్ రాష్ట్ర ప్రధాన కార్యాలయ శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు ఇండియన్ బ్యాంక్ నుండి అధికారులు హాజరయ్యారు. ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ చెన్నై నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వినోద్ కుమార్ గారు, శ్రీ ప్రణేష్ కుమార్ గారు, అమరావతి జోన్ నుంచి జోనల్ మేనేజర్ శ్రీ ఎన్ గౌరీశంకర్ గారు ఈ స్టేట్ హెడ్ ఆఫీస్ నిర్మాణం ప్రాజెక్టును సమన్వయం చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించనున్నారు. 15th ఆగస్ట్ 1907లో స్థాపించిన ఇండియన్ బ్యాంక్లో 1st ఏప్రిల్ 2020వ సంవత్సరంలో అలహాబాద్ బ్యాంక్ విలీనం తర్వాత హెడ్ క్వార్టర్ చెన్నై, 5,900 బ్రాంచెస్, 5,300 ATMs, 40,000 ఉద్యోగులతో దేశంలో ప్రముఖమైన జాతీయ బ్యాంకులలో ఇండియన్ బ్యాంక్ ఒకటి. 40 కోట్లతో ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నిర్మాణం చేయనున్నారు. ఈ హెడ్ ఆఫీస్లో 105 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. ఇండియన్ బ్యాంక్ ఏర్పాటును మనము ఖచ్చితంగా స్వాగతించాలి. కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి. సమాంతరంగా ఇండియన్ బ్యాంక్ రీజనల్ స్టాఫ్ కాలేజ్ అమరావతిలో ఏర్పాటు చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి.